Good morning students, welcome to our GK class. Now in the last class we had completed about force. Okay, what is meant by force, what are the types of forces are there, this and all we discussed. Now we will move on to pressure. Okay, pressure is also interlinked with the force. Okay, pressure is not an individual. For pressure also we need force. That why? Because force acting on a unit area of a surface. Okay, మనం ఫోర్స్ అంటే ఏమో తెలుసుకున్నాం. పుష్ ఆర్ పుల్లింగ్ని మనము ఫోర్స్ అంటూ ఉన్నాం. ఓకేనా, అలాంటి ఫోర్సు ఈ పుషింగ్ ఆర్ పుల్లింగ్ని మనము ఒక 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 సర్ఫేస్, ఒక యూనిట్ ఏరియా ఉన్నటువంటి సర్ఫేస్ పైన అప్లై చేస్తే దాన్ని ప్రెజర్ అంటాము అంటున్నాం. చూడండి, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా ఆఫ్ ఏ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్. క్లియర్గా అర్థమైంది ఇప్పుడు ప్రెజర్ అంటే ఏమో? ప్రెజర్ మీన్స్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్. మరి అలాంటప్పుడు మనకి ప్రెజర్ కావాలంటే మనం ఏం చేస్తే వస్తుంది ప్రెజర్ అంటే, మనకి ప్రెజర్ కావాలంటే ఒక యూనిట్ ఏరియా పైన అప్లై చేస్తున్నటువంటి ఫోర్స్. కాబట్టి ఫోర్స్ బై ఆ యూనిట్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటి? ఏరియా. చూడండి, ఫోర్స్ బై ఏరియా చేస్తే మనకు ప్రెజర్ అనేది వస్తుంది. చూడండి, ప్రెజర్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా. దాన్నే మనం డెఫినేషన్గా చెప్పుకున్నాం, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్. ఆ ఫోర్స్ దేనిపైన యాక్ట్ చేస్తుందో ఆ సర్ఫేస్ యొక్క ఏరియానే తీసుకోవాలా మనం, ఏది పడితే అది తీసుకోకూడదు. ఓకేనా? మరి దీన్ని బట్టి యూనిట్స్ చూడండి, ఫోర్స్కి యూనిట్స్ ఏం చెప్పాము? న్యూటన్స్. ఏరియాని దేంట్లో మెజర్ చేస్తాము? స్క్వేర్ మీటర్స్. దేర్ఫోర్ యూనిట్స్ ఫర్ ప్రెజర్ ఈజ్ న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్. క్లియర్ ఎవ్రీవన్? యూనిట్స్ వచ్చేసి మనకి న్యూటన్స్ పర్ స్క్వేర్ మీటర్. Clear everyone? This is about pressure. Force acting on a unit area of the surface is called pressure. Clear everyone? Pressure, okay, we will get pressure from the force. If that force is acting on unit area, then we call it as a pressure. The units for pressure is Newton per square meter, because units for force is newtons and area is measured in square meters. Therefore newtons per square meter. Clear everyone? Then coming to factors effect of force depend. మనము ఫోర్స్ అన్నది అప్లై చేస్తున్నాము అంటున్నాం. ఓకేనా? కాబట్టి ఈ ఫోర్స్ అన్నది వేటిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఎఫెక్ట్, మనకి ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ ఈ ఫోర్స్ అన్నది వేటిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఓకేనా? ఎఫెక్ట్ ఎక్కువగా ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఎఫెక్ట్ తక్కువగా ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్. మనకి ఇక్కడ ప్రెజర్ అయినప్పటికీ మనకి ఏది అప్లై చేస్తున్నాం? ఫోర్స్ అప్లై చేస్తున్నాం. కాబట్టి ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అంటున్నాడు. ఈ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, టూ థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? టూ థింగ్స్. ఆ టూ థింగ్స్ ఏంటి అంటే, అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్. అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్. నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎలా సార్? ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు అంటే మీనింగ్ ఏంటి అంటే, ద మోర్ ద ఫోర్స్ అప్లైడ్, నువ్వు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ద గ్రేటర్ విల్ బి ద ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే, ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఎక్కువ ప్రెజర్ పడుతుంది, ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. క్లియర్ ఎవ్రీవన్? ఓకేనా? ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆన్ విచ్ ఫోర్స్ డిపెండ్. అదర్వైజ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ డిపెండ్. ఈ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అన్నది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే, నెంబర్ 1 అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్. నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తే అంత ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసి
ఏరియా ఆన్ విచ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. చూడండి, ఏరియా ఆన్ విచ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నటువంటి ఏరియా పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఏది? ఫోర్స్, ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అన్నది. ఎలాగో చూడండి, ద స్మాలర్ ద ఏరియా ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్. నువ్వు స్మాల్ ఏరియా పైన ఫోర్స్ అప్లై చేస్తే ద గ్రేటర్ విల్ బి ద ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ అన్నది చాలా గ్రేటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యేటువంటి ఒక చిన్న మీ జనరల్ లైఫ్లో మీకు తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక నెయిల్ తీసుకుందాం. నెయిల్ అంటే మనం తెలుగులో ఇక ముల్లికి అంటాం. ఓకేనా? మనము గోడలో కొడతాం కదా. ఓకేనా? ఏదైనా ఫోటో పెట్టుకోవడానికి అలా గోడలే కొడతాం కదా, అలాంటి ములికి తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ములికి షార్ప్గా ఉంటుంది. ఓకేనా? మనము గోడకి కాంటాక్ట్లో పెట్టినప్పుడు, ములికి తీసుకొని ఇలా పెట్టినప్పుడు దాని యొక్క టిప్ షార్ప్గా ఉన్నటువంటి దాని టిప్ గోడకి టచ్ అవుతుంది. ఓకేనా? మనం హెడ్ పైన సుత్తి తీసుకొని కొడుతూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు అది గోడని టచ్ చేసినటువంటి ఏరియా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే జస్ట్ కొంచెం మాత్రమే టచ్ అయింది. ఓకేనా? అంటే తక్కువ, స్మాలర్ ద ఏరియా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకు ఈజీగా లోపలికి వెళ్తుంది. అలా కాకుండా ఆ యొక్క టిప్ షార్ప్గా కాకుండా మొద్దుగా ఉన్నది తీసుకోండి. అప్పుడు మొద్దుగా ఉన్నది గోడకి ఎక్కువ కాంటాక్ట్లో ఉంటుంది. ఓకేనా? అప్పుడు నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా లోపలికి వెళ్ళదు. అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అన్నది తక్కువ ఏరియాలో ఉన్నప్పుడు గ్రేటర్గా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎక్కువ ఏరియాలో ఉన్నప్పుడు తక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నాను. క్లియర్ ఎవ్రీవన్? తక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సార్, తక్కువ ఎఫెక్ట్ చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? yes of course my dear students. ఇప్పుడు చూడండి, ఒక బుట్టలో కాయగూరలు కానీ, ఓకేనా, ఫ్రూట్స్ కానీ అమ్ముకునే వ్యక్తి ఆ బుట్టలో ఫ్రూట్స్ కాయగూరలన్నీ పెట్టుకొని అమ్ముతూ ఉంది. అలాంటి వాళ్ళని మీరు చూసినట్టయితే వారు బుట్ట తల మీద పెట్టుకునేటప్పుడు ఒక రౌండ్ చుట్టలాంటిది తల మీద పెట్టుకొని దానిపైన బుట్ట పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఆ యొక్క ఏరియా, కాంటాక్ట్ ఏరియా పెరగడానికి. ఓకేనా? ఈ యొక్క ఏరియా ఎక్కువ ఉంటే ప్రెషర్ తక్కువ పడుతుంది కదా, అప్పుడు తక్కువ వెయిట్ అనిపిస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా పెట్టుకున్నామంటే మన తలపైన దాని యొక్క కాంటాక్ట్ అనేది తక్కువ ఏరియా ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ పడుతుంది. క్లియర్ ఎవ్రీవన్? దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ప్రెషర్. ఓకే, ఈ యూనిట్ ఏరియా ఉన్నటువంటి ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ పైన మనం ఫోర్స్ అప్లై చేస్తే దాన్నే ప్రెషర్ అంటాం. ఏమంటాము? ప్రెషర్. దిస్ ఈజ్ అబౌట్ ప్రెషర్. క్లియర్ ఎవ్రీవన్? దెన్ కమింగ్ టు ఈ ప్రెషర్ అన్నది లిక్విడ్స్, గ్యాసెస్లో ఎగ్జర్ట్ అవుతుందా లేదా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ప్రెషర్ అన్నది లిక్విడ్స్లోను గ్యాసెస్లో కూడా ప్రెషర్ ఉంటుందా లేదా అన్నదానికి ఒక చిన్న కన్క్లూజన్. వెన్ ఏ లిక్విడ్ ఈస్ పుట్ ఇన్ వెజల్ ఇట్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ ఆన్ ఇట్స్ బాటమ్ అండ్ వాల్. ఒక వెజల్లో వాటర్ పెట్టినప్పుడు దాని బాటమ్ అడుగున, తర్వాత వాటర్ ఎక్కడెక్కడ కాంటాక్ట్ అయి ఉంటుందో దాని సర్ఫేస్ సైడ్స్ కూడా ఒక బౌల్లో అక్కడంతా కూడా ప్రెషర్ ఉంటుందంట. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా లిక్విడ్స్ అన్నవి ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తాయి. క్లియర్ ఎవ్రీవన్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బాగా వినండి. ఫౌంటైన్ చూసారా? ఫౌంటైన్ నుండి మనకి ఎక్కడైనా పార్క్స్లో కానీ, ఓకే, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనంతపూర్లో అయితే టవర్ క్లాక్ దగ్గర, ఓకేనా, ఈ యొక్క మిడిల్ ఆఫ్ ది రోడ్లో ట్రీస్ అన్ని పెట్టేసి, ఓకే, ఇన్ బిట్వీన్లో ఫౌంటైన్ ఒకటి అరేంజ్ చేశారు. ఓకేనా? చూడండి, వాటర్ అన్నది, ఓకేనా, సమ్ ప్రెషర్తో బయటకు వస్తూ ఉంటుంది. అంటే లిక్విడ్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తున్నట్టా లేదా? ఓకేనా? ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఆ పైప్లో నుంచి వచ్చేటువంటి వాటర్ యొక్క ఫోర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వాటర్ ఎంత ఫోర్స్తో వస్తే, ఓకేనా, ఆ సర్ఫేస్ ఆఫ్ ది పైపు మనకి ఏరియా అవుతుంది, వాటర్ యొక్క స్పీడ్ మనకి ఫోర్స్ అవుతుంది, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ప్రెషర్ అవుతుంది.
అదే ప్రెజర్తో మనం హోల్స్ పెట్టినప్పుడు ఆ హోల్స్లో నుంచి వాటర్ అన్నది సమ్ ప్రెజర్తో బయటకు వస్తుంది, అదే మనకి ఫౌంటైన్గా కనబడుతుంది. క్లియర్ ఎవ్రీవన్? దెన్ కమింగ్ టు అవుట్వర్డ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ది వాల్స్ ఈజ్ కాల్డ్ గ్యాస్ ప్రెజర్. ఓకేనా, మనకి గ్యాస్ సిలిండర్లో కూడా అంతే, గ్యాస్ అంతా కూడా కంప్రెస్ చేసి పెట్టింటాము, ఇక్కడ ఎక్కడన్నా కొంచెం గ్యాప్ దొరికిన గ్యాస్ అనేది ప్రెజర్తో బయటకు వస్తుంది అనమాట. ఓకేనా, అవుట్వర్డ్ ఫోర్స్ అంటాం దాన్ని. ఓకేనా, ఇన్వర్డ్ ఫోర్స్ కాదు, అవుట్వర్డ్ ఫోర్స్. అందుకే మనకి గ్యాస్ సిలిండర్ ఎలా పేలుతాయంటే ఈ యొక్క గ్యాస్ ప్రెజర్ వల్ల. ఈ యొక్క గ్యాస్ని కంప్రెస్ చేసి పెట్టింటాం కాబట్టి దానికి కొంచెం వే దొరికినా కూడా ఆ వేలో నుండి ఈ యొక్క గ్యాస్ అన్నది అవుట్వర్డ్ ప్రెజర్తో బయటకు వచ్చేసి ఓకేనా ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. దాన్నే గ్యాస్ ప్రెజర్ అంటాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ప్రెజర్ అన్నది సాలిడ్స్లో మాత్రమే కాదు, లిక్విడ్స్ కూడా ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తాయి, గ్యాసెస్ కూడా ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తాయి. క్లియర్ ఎవ్రీవన్? దెన్ వన్ సింపుల్ టాపిక్, అట్మాస్ఫరిక్ ప్రెజర్ అంటే ఏంటి సార్? అట్మాస్ఫరిక్ ప్రెజర్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియర్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి గాలి. ద థిక్ లేయర్ ఆఫ్ ఎయిర్ విచ్ ఈస్ ప్రెజెంట్ అరౌండ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ ది అట్మాస్ఫియర్. మన అర్త్ చుట్టూ ఉన్నటువంటి థిక్ లేయర్ ఆఫ్ ఎయిర్ని అట్మాస్ఫియర్ అంటున్నాం. ఓకేనా, ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ది అట్మాస్ఫియర్ ఇక్ ఎయిర్ ఈజ్ నౌన్ యాజ్ అట్మాస్ఫరిక్ ప్రెజర్. ఆ అట్మాస్ఫరిక్ ఎయిర్ ఎగ్జర్ట్ చేసేటువంటి ప్రెజర్నే అట్మాస్ఫరిక్ ప్రెజర్ అంటాం. సార్ మనం ఇప్పుడు అదే అట్మాస్ఫియర్లో ఉన్నాం కదా, మన పైన ఎందుకు ఆ అట్మాస్ఫియర్ యొక్క ప్రెజర్ ఎక్కువ కనిపించదు అంటే బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ప్రెజర్ ఇన్సైడ్ అవర్ బాడీ ఈక్వల్ టు ద అట్మాస్ఫరిక్ ప్రెజర్. ఓకేనా, మన బాడీలో ఉన్నటువంటి ప్రెజరు అట్మాస్ఫియరిక్ ప్రెజరు రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దేర్ఫోర్ we don't have that effect on us. కాబట్టి మనకు ఆ యొక్క అట్మాస్ఫియరిక్ ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ మన మీద పడదన్నమాట. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్? అందువలన మనకి అట్మాస్ఫియర్ ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ మన మీద పడదు. దిస్ ఈజ్ అబౌట్ ప్రెజర్. ఓకే, వీ హ్యాడ్ కంప్లీటెడ్ ఫోర్స్, ప్రెజర్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఫ్రిక్షన్. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? Right, and some more things we will discuss in the live session if you have any doubts. Clear everyone? Thank you very much. Have a nice day. Take care. Okay, watch the video 2 to 3 4 5 times and write the notes clearly without any spelling mistakes. Okay, if you have any doubts or any queries then consult me. Thank you very much. Take care.